గొప్ప రక్షణ, గొప్ప గొప్ప రక్షణ, ఆత్మీయ అనుభవపు సౌందర్య శిఖరములు నిర్లక్ష్యము చేయకుమా, తప్పించుకొనుమా నిత్య శిక్షను. గొప్ప రక్షణ, గొప్ప గొప్ప రక్షణ. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలుస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ ఆరాధనలోనికి వెళ్ళక పూర్వము పరిశుద్ధమైన లేఖనాల నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించిన తర్వాత వ్యక్తిగత ఆరాధన కలిగి ఉందాం. వాక్యంలోనికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. దయతో కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాప్రేముడి తండ్రి, దయగల మా ప్రభువా, మీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ నామం పెట్ట గడిచిన పరిశుద్ధమైన పునరుద్ధాన దినం నుండి ఈ పరిశుద్ధమైన పునరుద్ధాన దినం వరకు మీ చలని, మీ కృపగల, మీ కనికరం గల హస్తాల కింద నన్ను మమ్మల్ని భద్రపరిచినారు. మీకు వందనాలు తండ్రి. మీ నామం పెట్టి మీరే సహాయాన్ని అనుగ్రహించేసి నాతో మాతో మాట్లాడమని మా ప్రభు వారి ద్వారా ప్రార్థించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధనకు వెళ్ళక ముందు పరిశుద్ధమైన లేఖనాల నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించి తద్వారా ప్రభు వారిని ఆరాధన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చదువుకుందాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఈ భాగాలు మనం ధ్యానిస్తున్నప్పుడు క్రీస్తులో నమ్మకం ఉంచడం ద్వారా రక్షణ పొందిన అన్ని జాతుల ప్రజలతో ఆయా వంశావళులతో కూడిన పెద్ద గుంపు కనిపించిన పరలోకపు దృశ్యాన్ని యోహాను గారు వర్ణిస్తున్నారు. ఈ భాగంలో ఇక్కడ మనం చూసినప్పుడు ఆయా భాషల్లో మాట్లాడేవారు, ఆయా ప్రజలు, ప్రతి వంశముల నుండి, ప్రతి ప్రజల్లో నుండి కూడా ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడినారు. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు వారు చెబుతున్న మాట, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. వారు రక్షింపబడిన అనుభవం, క్రీస్తునందు నమ్మకం ఉంచడం ద్వారా, క్రీస్తునందు రక్షణ పొందుడు ద్వారా ఈ ఆధిక్యతను, ఆ సింహాసనం ఎదుట నిలబడే ఆధిక్యతను వారు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భాలన్నీ మనం అనేకమైన సార్లు ధ్యానించినాం. పరలోకంలో ఈ దృశ్యాన్ని యోహాను గారు పద్మాసు దీపంలో పరవాసుడైనట్టుగా ఆత్మచేత నడిపింపబడినప్పుడు ఇవన్నీ కూడా అతడు లిఖిస్తున్నట్లుగా, రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ భాగంలో మనం చూసినప్పుడు 13వ వచనం చదవండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందులో ఒక పెద్ద అడిగినాడట, ఏమని? వీరు తెల్లని వస్త్రం ధరించుకున్నారు,
వీరు ఎక్కడి నుంచి వచ్చినారు అనే మాట అడిగినప్పుడు ఆయన అంటున్నారు కదా, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను వీరు మహాశ్రముల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకొనిరి. వీరు ఎక్కడి నుంచి వచ్చినారట? మహాశ్రమల నుండి వచ్చినవారు. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 33వ వచనంలో ఒక మాట, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన చెప్పిన మాట, లోకంలో మీకు శ్రమ కలుగును. ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన శ్రమానుభవం గుండా మనం వెళ్తూ ఉంటాం, శోధన గుండా వెళ్తుంటాం. అయితే వాటన్నిటి నుండి కూడా ప్రభువారు మనల్ని రక్షించేవాడు, కాపాడేవాడుగా ఉంటూ వస్తున్నారు. వీరైతే ఆ సింహాసనం మీదట నిలబడిన వారు, రక్షణ పొందిన వారు, క్రీస్తునందు నమ్మకం ఉంచిన వారు ఎక్కడి నుంచి వచ్చినారట? వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. అంతేకాదు, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుని. ఈ పరిశుద్ధమైన లేఖనాల్లో వస్త్రములను గురించి 22 సార్లు లేక 22 సార్లు వస్త్రములు అనే మాట వ్రాయబడింది. అది స్తుతి వస్త్రమని, రక్షణ వస్త్రమని, మలిన వస్త్రమని, నీతి వస్త్రమని, దుఃఖ వస్త్రమని, సంతోష వస్త్రమని, ప్రశస్త వస్త్రమని, శోభిత వస్త్రమని, దీన మనసు వస్త్రమని, ఈ విధంగా చూసుకుంటూ పోతే 22 వస్త్రాల గురించి రాయబడినాయి. ఇక్కడ ఈ వస్త్రాలన్నీ కూడా వారు తెలుపు చేసుకున్నారట. ఎలాగా? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. మనము క్రీస్తు రక్తం వలన మనం పరిశుద్ధపరచబడినాం, రక్షణలోనికి తేబడినాం, పాప క్షమాపణ మనకు కలిగింది. తర్వాత వచనంలో 15వ వచనంలో, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఎలా ఉన్నారట వారు? దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. రాత్రింబగళ్ళు కూడా ఆయన్ను వారు సేవిస్తున్నారట. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. వారు దేవుని నామాన్ని ఎరిగిన వారు, క్రీస్తు నామాన్ని బట్టి రక్షణ పొందిన వారుగా ఉన్నారు. కాబట్టి అనేకమైన శ్రమానుభవం గుండా వారు నడిచినప్పటికీ కూడా దేవుని సింహాసనం ఎదుట నిలబడే ఆధిక్యత, అర్హత వారికి లభించింది. గనుకనే వీరు మహాశ్రమల నుంచి వచ్చినవారట. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కుని వారు తెలుపు చేసుకున్నారట. దేవుని ఆలయంలో ఉన్నారట. చూడండి, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలకి పోడు. జయించు వానిని దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాడట. సాధారణంగా మనం మందిరాల్లో చూస్తే ప్రారంభ ప్రార్థన అయిన తర్వాత, లేక ఆరాధన అవుతున్నప్పుడు, లేక దేవుని వర్తమానాన్ని అందిస్తున్నప్పుడు మందిరంలో చాలామంది వస్తూ పోతూ ఉంటారు. మనం మందిరానికి వెళ్ళినప్పుడు ప్రారంభ ప్రార్థనకు ముందు వెళ్ళాలి.
ముగింపు ప్రార్థన, ఆశీర్వాదన ప్రార్థన అయిన పర్యంతము మాత్రమే మందిరం నుండి బయటకు మనం వెళ్ళాలి. ఈ వర్తమానాల్లో మనం వింటున్నప్పుడు ఏదో ఒక పాఠం, ఏదో ఒక మాట మనం నేర్చుకుంటే, నేను నేర్చుకుంటే, మన కుటుంబాలు నేర్చుకుంటే, మన సంఘంలో మనం ఆశీర్వదించబడతాం. అయితే ఎవరైతే జయ జీవితం పొందారో వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదనని మాట్లాడుతున్నాడు. స్తంభము ఒక పిల్లర్ ఉందనుకోండి, అది స్థిరంగా ఉంటుంది, ఇటువంటి కదలదు. ఎవరైతే జయ జీవితం కలిగిన వారుగా ఉన్నారో వారు మహాశ్రమ నుంచి వచ్చినారట. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కున్నారు. రాత్రింబగళ్ళు ఆయన సింహాసనం ఎదుట నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అదే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 4వ వచనం చదువుదాం. ఈ సార్దిస్తున్న సంఘపు దూతకు ఈ పత్రిక రాస్తూ, ఈ మాట రాస్తూ 4వ వచనం, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్సులో నీ యొద్ద ఉన్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు అనే మాట. మనం క్రీస్తు రక్తం చేత పవిత్రపరచబడతాం. అపవిత్రమైన, అయోగ్యమైన లేక అవిశ్వాసమైన పరిస్థితి నుండి మనం విడుదల పొంది, పాప క్షమాపణ పొంది, మనము నీతిమంతులుగా చేయబడినాం, పరిశుద్ధపరచబడిన వారంగా ఉన్నాం. క్రీస్తు నందు నమ్మకం ఉంచడం ద్వారా, క్రీస్తు కృప చేత మాత్రమే మనం రక్షించబడినాం. ఈ సాధ్యసులు నా సంఘపు దూతకు ఆయన రాస్తూ తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సాధ్యసులో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. ఆ సింహాసనం ఎదుట నిలవబడాలి. అంటే మా రక్షణకై స్తోత్రము చేయాలి అని అంటే వారు మహాశ్రమలను వచ్చిన అనుభవం మనకు కనబడుతుంది. అంతేకాకుండా వారు తమ వస్త్రాలను, తమ హృదయాలను, తమ శరీరాలను, తమ దేహాలను కూడా వారు అపవిత్రపరచుకోలేదట. వారు పవిత్రులుగా చేయబడినారు. కాబట్టి తెల్లని వస్త్రము ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడిలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకొనును. గనుక ఆ సింహాసనం ఎదుట ఆయా ప్రజలు, ఆయా వంశావళి నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా, ఆయా జాతుల నుంచి వచ్చిన వారందరూ కూడా వారికి కలిగిన రక్షణను బట్టి మా రక్షణకై స్తోత్రములు అనే మాట వారు చెప్పగలిగినారు. వారు దివారాత్రములు దేవుని ఆలయంలో ఉండి ఆయనను ధ్యానిస్తున్నారు, ఆయనను గణపరుస్తున్నారు, ఆయనను పూజిస్తున్నారు. ఇక్కడ వస్త్రములకు లేక మన హృదయాలకు అపవిత్రత లేకుండా ఉండాలి అంటే పాప క్షమాపణ, మనము అపవిత్రులుగా ఉండకుండా పవిత్రులుగా చేయబడాలంటే పాప క్షమాపణ చాలా అవసరం. కనుకనే మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 21వ వచనం దయతో చదవండి. ఆమె యొక్క కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనే మాట. మనమందరూ కూడా దేవుని ప్రజగా చేయబడినాం, దేవుని బిడ్డలుగా చేయబడినాం, దేవుని కుమారులుగా చేయబడినాం. యోహాను గారు కూడా ఆ దర్శనంలో ఆయన చూస్తున్నప్పుడు ఆయా వంశావళులు, ఆయా ప్రజలు ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని
ఆ సింహాసనం ఎదుట నిలబడి వారు చెబుతున్న మాట, మా రక్షణకై స్తోత్రములు అనే మాట వారు పలికినారు. అంతేకాదు మొదటి తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అనే మాట ఇక్కడ మనం చూసినప్పుడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. మత్తయి సువార్తలో మనం చూసినాం కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి ఆయనకు రక్షకుడు అని పేరు, విమోచకుడు అనే పేరు. ఆయనను మనం రక్షించి సంరక్షించేవాడు, కాపుదల భద్రత అనుగ్రహింపజేసేవాడు. మనమందరం కూడా ఆయన సింహాసనం ఎదుట నిలబడవలసిన వారు. ప్రభువారిని రాత్రింబగళ్ళు ఆరాధన చేసుకునే అనుభవాలు గుండా మనము నడవలసిన వారు. పరలోకంలో ఏ నమూనా అయితే ఉంటుందో ఆ నమూనా భూమి మీద మనం కలిగి ఉండడం చాలా శ్రేయస్కరం, చాలా మంచిది కూడా. క్రీస్తు ద్వారా రక్షింపబడిన మనం, పాపముల నుండి మనల్ని రక్షించినాడు, మనల్ని విమోచించినాడు, మనకు రక్షణ ఇచ్చినాడు, మనకు కాపుదల భద్రత ఇచ్చినాడు. మనం చదువుబడిన భాగంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము, పాపులను రక్షించడానికి వచ్చాడు. చూద్దాం 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆయన పాపులను, సర్వ మానవులను అందరినీ కూడా, మనమందరూ కూడా పాపం చేత అపరాధం చేత చనిపోయిన వారుగా, చచ్చిన వారు ఉంటుండగా మనం క్రీస్తు చేత బ్రతికింపబడ్డానికి ఆ కలువరి శిలువలో నీ కొరకే నా కొరకే ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధరణైన ఇల్లిచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు రక్షణ భాగ్యం కలిగింది. ఆ ప్రజలతో పాటు మనం కూడా మా రక్షణకై స్తోత్రములు అని చెప్పే అనుభవాలు గుండా మనం నడవాలనే ప్రభు చేత, ఈ మాటల చేత మనమందరూ కూడా నడిపింపబడుతున్నాం. చూద్దాం రేపు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పులో కావలి ఉంచుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, అయితే సర్వ మానవుల పాప పరిహారార్థం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జన్మించి నీ కొరకై నా కొరకై ఆయన శిలువ మరణం పొంది తద్వారా మనకు పాప క్షమాపణ అనుగ్రహింపజేసి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తాడు. మనమందరం పాపులం, అపవిత్రులం, అయోగ్యులం ఒకప్పుడు. అయితే క్రీస్తునందు, క్రీస్తు రక్తం వల్ల మాత్రమే మనం పరిశుద్ధులుగా చేయబడినాం, పవిత్రులుగా చేయబడినాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి ఆయనకు రక్షకుడు అనే పేరు. అయితే దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదట. అయితే నీకు బదులుగా, నాకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో శిలువ మరణం పొందినారు, మనలను విమోచించినాడు, మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహింపజేసినాడు. ఆయా ప్రజలు క్రీస్తునందు నమ్మకం ఉంచడం ద్వారా రక్షణ పొందిన వారందరూ కూడా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని వారు మహాశ్రమలు వచ్చిన వారట. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకునేదట. వారు పలుకుతున్న మాట, మా రక్షణకై స్తోత్రములు అనే మాట వారు పలకగలిగినారు. మనం చూసినప్పుడు అపోస్తల కార్యాల్లో ఫిలిప్పీ జైలు అధికారి అక్కడ కనబడతాడు. 16వ అధ్యాయము 16వ అధ్యాయము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము
19వ వచనం నుండి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో 16వ వచనం నుండి మనం కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మేము ప్రార్థనా స్థలములకు వెలుచుండగా పూతోనోను దయ్యం పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఒక చిన్నది ఎదురు వచ్చిందట. ఆమె పూతోను దయ్యం పట్టిన స్త్రీ, చిన్నది అనే మాట చెప్తున్నాడు. ఈ పౌలు గారి గురించి చెప్తున్న మాట ఏమన్నదంటే, ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఎవరు పలుకుతున్నారు ఈ మాట? పూతోను దయ్యం పట్టిన చిన్నది పలుకుతుంది. వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురిస్తారు, బోధిస్తారు అనే మాట. వీరిని చాలా అభ్యంతరం పెట్టడం వల్ల నీవు ఆమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నామని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యొక్క యజమానికి ఈమె ద్వారా లాభం పోయిందని ఈ పౌలు శీలను పట్టుకుని వారు అధికారుల దగ్గరికి ఈడ్చుకుని పోయినారట. ఆ న్యాయాధిపతులు వారందరూ కూడా వీరిని బాగా దెబ్బలు కూర్చున్నారట. చూద్దాం 22వ వచనంలో, అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. చాలా దెబ్బలు కొట్టినారట. అంతేకాదు, చెరసాలలో వేసినారు. వారి కాళ్లకు బొండలు వేసి బిగించినారట. వాళ్ళంతా రక్తాలు కారుతున్నాయి, బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొట్టిన బాధల చేత వారు వేదన పడుతున్నారు. ఒక రకంగా మనకేదైనా చిన్న దెబ్బ తగిలితే ఇంకా ఆ బాధ వర్ణాతీతం. మనం ఎవరిని మన బాధను బట్టి బాధించకూడదు, కానీ మన బాధను వ్యక్తపరిచే వారుగా ఉంటాం. ఇంత కాదు అంత కాదని వర్ణించే వారుగా ఉంటాం. అయితే ఒక మంచి కార్యం చేయడం ద్వారా వారు కొట్టబడినారు, చెరసాలలో వారిని బంధించినారు. వారేం ఫ్రీగా ఉంటాకేమీ లేదు. కాళ్ళకి ఏం చేసినారట? బండలు వేసి బిగించినారు. ఎలా ఉంటుందో ఒకసారి పరిస్థితి ఊహించుకోండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. వారు ఉన్న పరిస్థితి ఏంటి? వారు చేసే ఆరాధన ఏంటి? వారు చేసే స్తుతి ఏంటి? ఒకసారి అర్థం చేసుకుంటే మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే చాలా బాధపడుతుంటాం, చాలా కృంగిపోతూ ఉంటాం. వారిని కొరడాలతో కూర్చున్నారు, రక్తాలు కారుతున్నాయి, కాళ్ళకు బండకేసి బిగించినారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు కూడా దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుతున్నారట. మన సాధారణంగా దుఃఖంలో ఉన్నప్పుడు పాటలు రావు, సంతోషంగా ఉన్నప్పుడు చాలా పాటలు పాడుతుంటాం. అయితే మధ్యరాత్రి వేళ వారు చేసే ఆరాధన కనబడుతుంది. అక్కడ ఖైదీలందరూ కూడా వింటున్నారట.
ఏం జరిగిన తర్వాత అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. చెరసాల పునాది అదిరెను. వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. వారు పాటలు పాడుతున్నారు, వారు బంధకాల్లో ఉన్నారు. దెబ్బల చేత వారికి కొరడ దెబ్బలు కొట్టబడినారు. చాలా గాయాలైన వారి కాళ్ళకు బండకేసి బిగించినారు. అయితే వారు ప్రార్థన చేస్తున్నారు, వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. వారి బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయట. ఏమైందట? అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన. వీరితో పాటు అందరి బంధకాలు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తి దూసి తను తాను చంపుకొన. తలుపులన్నీ తెరిచిన తర్వాత ఖైదీలు ఉంటారా అండి? పారిపోతారు. అయితే వారు అలా చేయలే. ఆ చెరసాల నాయకుడు చూచినప్పుడు వీరందరూ పారిపోయినారేమో అని తన కత్తి దూసి తను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు పౌలు 28 వచ్చినప్పుడు పౌలు నీవు ఏ హాని కూడా చేసుకొనవద్దు, మేమందరం కూడా ఇక్కడనే ఉన్నాం అని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారి వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనే మాట కనబడుతుంది. మనం కూడా చాలాసార్లు రక్షణ గురించి వింటాం, యేసు ప్రభువు గారి గురించి వింటాం. అయితే నేను రక్షణ పొందడానికి, ఆ అనుభవంలోనికి రావడానికి నేను ఏం చేయాలని మాట మనం అడిగే వారంగా ఉన్నామా? దేవుని నుండి రక్షణ అనుభవాన్ని పొందిన వారందరి హృదయాల నుండి కృతజ్ఞత ప్రవహించాలట. అయితే సాగిలిపడినాడు, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి అనే మాట ఆయన పలికినప్పుడు అందుకు వారు ప్రభువునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి వారికి వాక్యాన్ని బోధించినాడు. పౌలు శీలలు గాయాలు ఆయన కడిగినాడు, తన ఇంటికి తీసుకెళ్ళినాడు. తన ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందినారట. ఇక్కడ మనం చూసినప్పుడు రక్షణ పొందుటకు నేను ఏమీ చేయవలెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. రక్షణ అనేది వ్యక్తిగతంగా మనకే కాదు, మన ఇంటి వారికి కూడా రక్షణ ఉండాలి, మన ఇరుగు పొరుగు వారికి కూడా రక్షణ ఉండాలి, మన గ్రామస్తులకు రక్షణ ఉండాలి, మన కుటుంబస్తులకు, రక్త సంబంధులందరికీ కూడా రక్షణ ఉండాలి. ఆయన రక్షించేవాడు కాబట్టి నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? వారు అనేకమైన దెబ్బలు తిన్నప్పటికీ కూడా ఎవరైనా దూషించలే. వారికి ఉన్న బంధకాలను బట్టి దేవుణ్ణి వారు మొరపెడుతూ ఉండొచ్చు, మంచిదే. దానితో పాటు వారు కీర్తనలు పాడుతున్నారట. వెంటనే వారు బంధకాలన్నీ ఊడిపోయి చెరసాల అధిపతి వారందరూ పారిపోయి ఉంటారని తను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పౌలు శిలలో వారికి రక్షణ భాగ్యాన్ని గురించి వివరించి అతడు అడిగిన రీతిగా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. మన పాపముల విమోచకుడు, ఉగ్రత నుండి రక్షించే రక్షకుణ్ణి ఆ చెరసాల నాయకుడు ఎరగలిగినాడు. సర్వ మానవుల పాప పరిహారార్థం ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై రక్షకుడిగా ఈ భూలోకానికి వచ్చినాడు. రక్షణ పొందిన వారు, క్రీస్తునందు నమ్మకం ఉంచిన వారు ఆ సింహాసనం ఎదుట నిలబడి వారు పలుకుతున్న మాట, మా రక్షణకై స్తోత్రములనే మాట పలకగలిగినారు. వారు కూడా అనేకమైన శ్రమల నుంచి వచ్చినారు.
మనకున్న చిన్న చిన్న శ్రమానుభవాలు కలిగినప్పుడు ఎంతో కృంగిపోతుంటాం, ఎంతో కన్నీరు పెట్టేవారు ఉంటాం. అయితే ఒక నిరీక్షణ ఉన్నది, ఉగ్రత నుండి రక్షించే రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హెబ్రీయుల రాసిన పత్రికలో, హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము ఎలాగూ తప్పించుకుందుము తప్పించుకుందాం. అయ్యా, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి అనే మాట ఆ చెరసాల అధిపతి అడిగినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు అనే మాట చెప్పినారు. ఆ ప్రజలందరూ కూడా యోహాను దర్శన రీతిగా పరలోకంలో చూస్తున్న మాట, వారు పలికిన మాట, మా రక్షణకై స్తోత్రములు. అయితే ఇక్కడ పలుకుతున్న మాట, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించేవాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదట, వారిని బంధకాల్లో ఉంచినాడు. ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన విమోచన, ఆయన రక్షించడానికి సమర్థుడు కాబట్టి ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేసే వారంగా ఉండకూడదు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేస్తున్న, చాలా మందికి నిర్లక్ష్యం వాక్యాన్ని వినడం కన్నా వేరే ప్రాముఖ్యమైన పరిస్థితులు వారు కల్పించుకున్న వారుగా ఉంటారు. దేవుడి కన్నా లోకాన్ని, శరీరాన్ని ఎక్కువ ప్రేమించేవారుగా చాలా మంది బయట వారు ఉంటారు. అయితే మనమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నమ్మకం ఉంచినాం, ఆయన బిడ్డలుగా చేయబడినాం. దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి మనము హృదయపూర్వకమైన వందనాలు చెల్లించ బదులుకుంటున్నాం. ఇంత గొప్ప రక్షణను ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే పరిస్థితి ఉండదు. దేవుడు కరుణామూర్తి, ప్రేమామూర్తి. కీర్తన గ్రంథంలో 68వ కీర్తన, కీర్తన గ్రంథము 68వ కీర్తన 19వ వచనం చదవండి. ప్రభువు స్తుతినందును గాక, ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు, ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. కాబట్టి రక్షణ గురించి ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల శాపము నుండి, పాపము నుండి, మరణం నుండి, ఉగ్రత నుండి మనను రక్షించే రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అనుదినము ఆయన మా భారం భరిస్తున్నాడు కాబట్టి ప్రభువు స్తుతినందును గాక అనే మాట కీర్తనాకారుడు పలుకుతున్నాడు. అంతేకాదు, దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. గనుక ఆ సింహాసనం ఎదుట నిలబడిన ప్రజలు, విమోచింపబడిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కుని తెలుపు చేసుకున్న వారు, జయ జీవితం కలిగిన వారు, దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేయబడిన వారు, రాత్రింబగళ్ళు ఆ దేవాది దేవుని సేవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు, మన కుటుంబాలకు ఇచ్చినాడు, మన సంఘానికి ఇచ్చినాడు. ప్రియమైన విశ్వాసులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప రక్షణను మనం పొందుకున్నాం కాబట్టి ధన్యులము అని చెప్పాలి. దేవుడు మన భారాన్ని అనుదినము ఆయన భరిస్తున్నాడట. కాబట్టి ప్రభు స్తుతినందును గాక అనే మాట కనబడుతుంది. దేవుడే మాకు
రక్షణకర్తయై ఉన్నాడు. 116వ కీర్తనలో చివరిగా ఒక 2 వచనాలు మాత్రమే ధ్యానించుకుని ఆరాధన కొరకు వెళ్దాం. 116వ కీర్తన 12వ వచనం చదవండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. దేవుడు మనకు చేసిన ఉపకారాలకి మనం ఆయనకి ఏం చెల్లిస్తామనే మాట మనకు కూడా కొన్నిసార్లు వేసుకోవాలి. ఆయన చేసిన ఉపకారం ఎచ్చట చూద్దాం. 8వ వచనంలో మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మాటలు లేక ఈ కన్నీరు లేక ప్రాణాపకరమైన పరిస్థితి మనం చాలా ప్రజలను మనం చూస్తున్నాం. మరణము నుండి నా ప్రాణమును, రెండవది కన్నీళ్లు విడవకుండా నా కన్నులను. మనం బయట చాలామంది బిడ్డలను పోగొట్టుకున్న తల్లులను కొంతమందిని దర్శించినప్పుడు వారి కన్నీరు ఆగట్లే. ఎంత కన్నీరో, ఎంత వేదనో, వారికి హృదయానికి కలిగిన గాయం ఎంత అంతని మనం చెప్పలేం. అయితే కన్నీరు విడవకుండా, తర్వాత జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఆయన తప్పించేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన కాపాడేవాడు. కనుకనే యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు మొక్కుబళ్ళు చెల్లించదును. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. రక్షణ పాత్ర చేతబోని దేవుని ప్రార్థన చేయటం. దేవా, నన్ను ఈ విపత్తు నుండి తప్పిస్తే, మనం కాపాడితే అనే తీర్మానాలు, అనే మొక్కుబళ్ళు మనం చాలాసార్లు చేసుకునే వారంగా ఉంటాం. మనము అనేకమైన తీర్మానాలు, అనేకమైన ఒడంబడికలు ప్రభువారితో మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న ఆశను బట్టి మనం చేసుకునే వారంగా ఉంటాం. పాత నిబంధన కాలంలో మొక్కుబళ్ళు ఉండేవి. యెహోవాకున్న మొక్కుబళ్ళు చెల్లించదను. 17వ వచనం, నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించదును. యెహోవా నామమున ప్రార్థన చేసి. కృతజ్ఞత అర్పణ. మనం కూడా ఆరాధన చేసినప్పుడు నా జీవఫలం అర్పిస్తున్నాను తండ్రి, హృదయ ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి అని మనం హృదయారా ప్రభువారిని ఆత్మతో సత్యంతో ఆరాధన చేసుకునే వారంగా ఉన్నాం. మనకిచ్చిన రక్షణ బట్టి, మనకిచ్చిన కాపుదలను బట్టి యోహాను గారు దర్శనంలో రాస్తున్న మాట లెక్కింప సఖ్యంగాని జనసమూహం ఆ సింహాసనం ఎదుట నిలబడి ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని మా రక్షణకై స్తోత్రములు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో స్తుతి ఆరాధన కలిగి ఉండడం, బంధకాల్లో ఉండి అనేకమైన దెబ్బలు పొంది రక్తాలు కారుస్తూ కాళ్ళు బొండల చేత బిగింపబడి చెరసాలలో ఉండి మధ్యరాత్రి వేళ వారు ప్రార్థన ప్రారంభించినారు. దేవుని పాటల ద్వారా మహిమపరచడం ప్రారంభించినారు. వెంటనే ప్రభు యొక్క కార్యాన్ని చూడగలిగినారు. తద్వారా చెరసాల యొక్క అధికారి రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున విశ్వాసం ఉంచితే
నీవు నీ ఇంటి వారు రక్షింపబడుదురనే మాట. రక్షణ వారి కుటుంబానికి వచ్చింది. మన జీవితంలో కూడా ఇంత గొప్ప రక్షణను మనం కలిగి ఉన్నాం. ఉగ్రత పొందడానికి కాదండి. అయితే దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలే. ఆఖరిగా దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించినాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించేవాడు. మన పాపముల చేత, అపరాధం చేత శిక్షకు గురి కావలసి ఉంటుండగా, నిత్య శిక్షను పొందవలసి ఉంటుండగా, నిత్యాగ్ని నుండి మనం తప్పించి, ఉగ్రతను తప్పించి నిత్య జీవాన్ని మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. కాబట్టి తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్సులో ఉన్నారు. కాబట్టి వారు అర్హులు గనక నాతో పాటు సంచరిస్తారని చెప్పారు. కాబట్టి ఆ అర్హత, అనుమతి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించారు. మనం కూడా మాకిచ్చిన రక్షణకై దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం అనే మాట చెప్పగలిగితే మంచిది. చివరగా మనం ధ్యానించిన భాగంలోనే, ప్రకటన గ్రంథంలోనే మాట చదువుకుని ఆరాధనకు వెళ్దాం. 7వ అధ్యాయము 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాగిలపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలము కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. దేవుణ్ణి ఆరాధించిరి. మనము మనుషులను ఆరాధన చేయకూడదు, లేక మనుషులను గణపరచకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మాత్రమే మనం రక్షణ పొందినాం. తద్వారా ఆ 4 జీవులు, 24 పెద్దలు, దూతలందరూ ఆ సింహాసనం ఎదుట వారు సాగిలపడినారట. మన జీవితంలో చాలాసార్లు కూడా మనుషులకు మనం లోబడే వారుగా ఉంటాం, మనుషులు ఎదుట సాగిలపడే వారుగా ఉంటాం. మొర్దెకై అయితే అతడు యూదుడు కాబట్టి హామాను ఎదురైనప్పుడు అతనికి నమస్కారం కూడా చేయలేదట. అతడు యూదుడు కాబట్టి అనే మాట. ఎంత ఉపద్రవం వచ్చినప్పటికి కూడా, ఎన్నిసార్లు ఒత్తిడి వచ్చినప్పుడు కూడా హామాను ఎదురైనప్పుడు మొర్దెకై అతనికి నమస్కారం చేయలే. మనం దేవునికి నమస్కారం చేయడానికి చాలామంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ప్రతి వారికి నమస్కారం చేస్తాం, 2 చేతులు జోడించి నమస్కారం చేస్తాం. దేవునికి ఎప్పుడైనా 2 చేతులతో హృదయపూర్వకంగా ఆరాధన చేసుకున్నామా? ఆత్మతో సత్యముతో ఆరాధన కలిగిన వారంగా ఉన్నామా? మా రక్షణకై స్తోత్రములనే మాట చెప్పినాడు. మన జీవితంలో అనేకమైన సార్లు దేవుడు చేసిన ఉపకారాలను బట్టి, మరణం నుండి, కన్నీటి నుండి, కాలు జారి పడిపోయే పరిస్థితి నుండి రక్షించిన రీతిగా మన జీవితంలో ఆయన చేసిన ఉపకారాలకు మనం ఏం చెల్లించాలి? అందులో రక్షణ పాత్ర చేతబుచ్చుకొని
దేవుడు మనల్ని తప్పించినాడు, ఉగ్రత నుండి తప్పించినాడు. అయితే దేవదూతలు మాత్రం విడిచిపెట్టలేదు, మనల్ని విడిపించినాడు. మనకు బదులుగా ఆయనే శిలువ మరణం పొందినాడు. ఆయనకు రక్షకుడు అనే పేరు నేను రక్షించినాడు. మనం రక్షించడం మంచిదే. మన కుటుంబాన్ని దేవుడు రక్షించినాడా? మన కుటుంబం దేవుని ఏర్పాట్లో ఉన్నదా? కుటుంబంగా సంఘంలో కలిసి ఆరాధన చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ మాటలు మాట్లాడితే కొంతమందికి కష్టంగా ఉంటుంది, ఇష్టంగా ఉండదు. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు రగిలింపబడాలి, వెలిగింపబడాలి. నిత్యాగ్నిదన నుండి నిన్ను నన్ను రక్షించాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. దేవుడు మనకు ఉచితంగా రక్షించినాడు. మనం ఉగ్రత పాలవకూడదనే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వారు మహాశ్రమల నుండి వచ్చి మా రక్షణకై స్తోత్రములనే మాట పలకలిగిన కొన్ని కోట్ల రూపాయలు విలువైన మాట. మన జీవితంలో రక్షణ భాగ్యాన్ని పొందుకున్న మనం అందరం కూడా రక్షణ పాత్రను చేతబోని ప్రభు వారిని ఆరాధన చేసుకోవటం, గణపరచడం అనేది మన బ్రతుకులో చాలా ధన్యత. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందుకొరకే భూలోకానికి వచ్చినాడు, నిన్ను నన్ను రక్షించడానికి. రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని చెరసాల అధిపతి అడుగుతున్నాడు. మనం చాలా సామాన్యమైన వారు, నేనైతే చాలా సామాన్యుడు. అయితే దేవుడు తన ఏర్పాట్లో మనల్ని ఉంచి రక్షణ భాగ్యాన్ని, ప్రభువారిని ఎరిగే భాగ్యం, ఆ సువార్తను నమ్మి మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొంది రక్షింపబడిన అనుభవంలో ఉన్నాం కాబట్టి ఆరాధన మన హృదయంలో ఉండాలి. దేవుని నుండి రక్షణ అనుభవాన్ని పొందిన వారందరి హృదయాల నుండి కృతజ్ఞత ప్రవహించేదిగా ఉంటుంది, ఆరాధన ఉండేదిగా ఉంటుంది, జీవఫలం ఉంటుంది. అదే మనం దేవునికి అర్పించేది. అంతకన్నా దేవునికి ఏమి అర్పించలేదు. విన్న వాక్యాన్ని బట్టి సంతోషంగా హృదయపూర్వకంగా వ్యక్తిగత ఆరాధన కలిగి ఉండండి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. కళ్ళు మూసుకోండి. ఆరాధనకు వెళ్ళకపోవడము చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాప్రేమల తండ్రి, దయల మా ప్రభు, మీ నామం పెట్టే మీకు హృదయపూర్వకమైన వందనాలు. మీరు నాతో మాతో మాట్లాడినారు. మీరిచ్చిన పరిశుద్ధమైన లేఖనాలు బట్టి వందనాలు తండ్రి. మా జీవితాలు కన్వింపజేసుకుని మా రక్షణ పాత్రను చేతబుచ్చుకుని ఏ విధంగా కృతజ్ఞత స్తుతి చెల్లించాలో, ఏ విధంగా మా జీవ ఫలం అర్పించాలో మాతో మాట్లాడిందేవా మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారికి, వారి ఇంటికి సంపూర్ణమైన రక్షణ మీరు అనుగ్రహింపజేసే దేవుడు తండ్రి. మీరు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నడిపింపజేసే దేవుడు తండ్రి, కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు తండ్రి. గనుక మేము హృదయపూర్వకమైన ఆరాధన కలిగి ఉండడానికి మాకు నేర్పించిన పాఠం కొరకే మీకు వందనాలు తండ్రి. విన్న వారిని అందరినీ దీవించండి, ఆరోగ్య క్షేమ కృపకుండా నడిపింపజేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభు వారి ద్వారా ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక సహాయము సన్నది సదాకాలము మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీ కుటుంబాలన్నిటి కొరకు కూడా మేము ప్రార్థన కలిగి ఉన్నాం. మా కొరకు, మా సంఘం కొరకు, మా కుటుంబం కొరకు కూడా మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు.